ఎన్నికల ముందు రొయ్యల చెరువుల దగ్గరకు వెళ్లి ఆక్వారంగా నాదుకుంటామని గొప్పలు చెప్పిన గొడ్డలి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాత్రం ఆక్వా రైతుల గోడును పూర్తిగా విస్మరించారని రాజ్యసభ మాజీ సభ్యురాలు టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. మంగళవారం టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మార్కెట్లో ధరలు దారుణంగా పడిపోయి పెట్టుబడులు భారీగా పెరిగి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నా తన 5 ఏళ్ల తొక్లక్ పాలనలో వారికి ఎటువంటి ఆర్థిక సహాయం అందించలేదన్నారు. కోవిడ్ సంక్షేమ సమయంలో ఎగుమతులు దెబ్బతిని ఆక్వా రైతులు అల్లాడిపోతున్నా నాటి వైకాపా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్కెట్లు చూపించలేదని, పైగా ఎలాంటి ఆర్థిక ఉపశమనం అందించకపోవడంతో విసిగిపోయిన రైతులు ఏకంగా క్రాప్ హాలిడే ప్రకటించే దారుణ స్థితికి నెట్టబడ్డారన్నారు. ఆక్వా, నాన్ ఆక్వా జోన్లుగా విడదీసి సబ్సిడీలు ఎగ్గొట్టడమే కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచి రైతులకు కోలుకోలేని విధంగా అదనపు విద్యుత్ భారాన్ని మోపారని విమర్శించారు. ఆక్వా రైతులను తికమక పెట్టే 3 జీవోను తీసుకొచ్చి 70% మేర రైతులకు మొండి చేయి చూపించారని, రొయ్యల ఫీడ్, సీడ్ ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందని, వైకాపా నేతల సిండికేట్ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా చేసి ఆక్వా రంగాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నాశనం చేశారన్నారు. గత 5 ఏళ్ల పాటు జే ట్యాక్స్ వేస్తూ ఇబ్బందులు పెట్టిన జగన్ కు నేడు ఆక్వా రైతులపై ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఆక్వా రైతులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ఎలాంటి జోన్లో నిబంధనలు లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్ విద్యుత్ను ₹50 అందించే ఫైల్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం చేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆక్వా, నాన్ ఆక్వా జోన్లుగా విడదీసి సబ్సిడీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేశారని సీతారామలక్ష్మి విమర్శించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆక్వా రంగం సర్వనాశనమైందని, గత ఎన్నికల ముందు ఆక్వా రైతులకు ₹50 విద్యుత్ ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని, అడ్డగోలు నిబంధనలు పెట్టి 10 ఎకరాల్లోపు ఉన్నవారికే సబ్సిడీ అంటూ 70% మంది రైతులకు మొండిచేయి చూపించారని విమర్శించారు. జగన్ పాలనలో ఆక్వా రైతుపై ఎకరానికి 1.50 లక్షల నుంచి 1.80 లక్షల వరకు అదనపు భారం పడిందని, 2014-19 మధ్య టీడీపీ హయాంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తే వైసీపీ పాలనలో ఘోరమైన విద్యుత్ కోతలు విధించారన్నారు. దీనివల్ల ఆక్వా రైతులు జనరేటర్ల కోసం ఎకరానికి 70,000 వరకు డీజిల్ ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. రొయ్యల ధరలు విపరీతంగా పడిపోయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, 100 కౌంటు రొయ్యలకు మొదట ₹240 మద్దతు ధర ప్రకటించి ఆ తర్వాత దాన్ని 210కి తగ్గించి దారుణంగా మోసం చేశారని అన్నారు. మీడియా సమావేశంలో ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, మాజీ రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్, పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవిందు, భీమవరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, వీరవాసరం మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర్ శ్రీనివాస్, వేరవల్లి శ్రీనివాస్, ఎరకరాజు గోపాలకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ చూస్తున్నారు, 2 రోజుల నుంచి మన పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిపక్ష హోదా లేని కూడా ఒక నాయకుడు ఒక లేని సమస్యను సృష్టించి ఈ జిల్లాకి రేపు వస్తున్నారని ప్రచారం చాలా గట్టిగా జరుగుతుంది మన భీమవరంలో. ముఖ్యంగా ఇది మనందరం గమనించాలి, ప్రజలందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ పాలనలో 5 సంవత్సరాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది అందరూ గమనించాలి. అలాంటి ఒక నాయకుడు ఈ రోజున ప్రజల గురించి మరి లేనిపోని ఆక్వా రైతు మధ్యలు కానీ ప్రజల మధ్యని కానీ సంక్షేమం, అభివృద్ధి ఒక దిశగా ఈ కూటమి ప్రభుత్వం పాలన ఆంధ్రప్రదేశ్లో సాగుతుంది. అందరికీ తెలిసింది. ప్రజలందరూ కూడా సంక్షేమ అభివృద్ధి దిశగా రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి అమరావతి రాజధాని కానీ పోలవరం కానీ ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా చక్కగా సంతోషంగా ఉన్న ఈ టైంలో ఎవరైతే ప్రతిపక్ష హోదా లేని నాయకులు ఉన్నారో వాళ్ళు ఈ రోజున రోడ్డెక్కి లేనిపోని సమస్య సృష్టించి ఏదో ఒక సమస్యని వెతుక్కుని ప్రజల్లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫ్లెక్సీలు కానీ లేనిపోయిన అడావుడి కానీ దేనికి? రైతుల కోసం, ఆక్వా రైతుల కోసం. ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఆక్వా రైతుల కోసం ఎన్నో రకాలుగా వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వటమే కాదు, ₹1.5కే కరెంట్ ఇవ్వటమే కాదు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం తెలుసు. మరి 5 సంవత్సరాల కాలంగా ఇదే ప్రభుత్వం ఆక్వా రైతుల మీద, వాళ్ళ ఫీడ్ మీద ట్యాక్స్ చేసి ఒక ట్యాక్స్ రూపంలో ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది, వసూలు చేస్తున్నారని. అలాగే మరి ఇప్పుడు అధికారంలోకి 2 సంవత్సరాలుగా కూటమి నాయకత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ఆక్వా రైతులను కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుని మళ్ళీ ఏదైతే మాట ఇచ్చారో ఎలక్షన్లో ₹1.5కే కరెంటు కానీ రైతులకి మేత కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ కోసం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు
ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవేళ రాష్ట్రంలో వరి పండించే రైతులు కావచ్చు, చేపలు పండించే రైతులు కావచ్చు, రొయ్యలు పండించే రైతులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మానాన వాళ్ళ బిజినెస్ చేసుకుంటూ చాలా చక్కగా హ్యాపీగానే ఉన్నారు. 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో ప్రజలంతా నష్టపోయారు, రాష్ట్రం అంతా నష్టపోయింది, ఎన్ని కేసులు పెట్టించుకున్నారు. ఇదే ప్రభుత్వం, ఇదే మనం తెలుగుదేశం పార్టీలో మేమందరం కూడా ఏదైనా ఒక విషయం మీద నిరసన కార్యక్రమం కానీ ధర్నా కానీ చేస్తే వాళ్ళు చాలా ఎరాట్ చేసి పోలీసులు కాపలా పెట్టి వాళ్ళని మరి హింసించిన రోజులు ఎన్నో మీ ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు. దాంట్లో నాకు కూడా బాగుంది. కానీ ఈ రోజున వాళ్ళ విచ్చలు విడిగా మరి లేనిపోయినవి అవకాశం ఉన్నా లేకపోయినా ప్రజలను తప్పుదారి పట్టించాలి అని ఈ రోజున రోడ్డు ఎక్కుతున్నారు రేపంటే దాన్ని ఎవరు హర్షించరు. ముఖ్యంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఏదైనా ఉంటే ప్రజల కోసం పోరాడాలంటే అందులో ఒక న్యాయం ఉండాలి, అందులో ఒక రీజన్ ఉండాలి, సమస్యని ఈ సమస్య అని చెప్పగలగాలి. ఆక్వా దాని మీద తీసుకున్నారు. ఆక్వా రైతులకి ఏదో నష్టపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో కొంతమందికి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి కట్టబెడుతున్నారు, కంపెనీలు పోషిస్తున్నారు, రైతులు నష్టపోతున్నారని. లేదు, రైతులు అలా నష్టపోతే ఎవరో ఒకళ్ళిద్దరూ వ్యతిరేకంగా ఉండి ఏదన్నా ధర్నాలు చేయడమే తప్ప ప్రతి ఒక్క ఈ రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి తీసుకుంటే ఆటో రైతులు కావచ్చు, ఎక్స్పోర్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకు న్యాయం జరిగే విధంగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వంలో వాళ్ళ సమస్యల మీద స్పందించి వాళ్ళు పిలిపించి మాట్లాడుతూనే ఉన్నారు. అదందరికి మనకు తెలుసు. అదేవిధంగా వరి రైతులు చూసుకోండి, వాళ్ళ 13,000 వేశారు. ఇప్పుడు ప్రతి రైతుకి కూడా కూటమి నాయకత్వంలో రైతులకు న్యాయం చేసే విధంగా కూడా చేయడం జరుగుతుంది. అలాంటి ప్రభుత్వాన్ని మీరు మెచ్చుకోవసరం లేదు. ఒక ప్రతిపక్ష హోదా లేని మీరు ఏదైనా సమస్య ఉంటే అది చెప్పొచ్చు, ప్రజల్లో తిరగొచ్చు. కానీ ఈ రోజుల్లో ప్రజల్లోకి ఏమని వస్తున్నారు? మీరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏమని అడుగు పెడుతున్నారు? ఇక్కడ అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఈ రోజున మేమందరం కూడా ఇక్కడున్న నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి నాయకత్వం కానీ వాళ్ళ విధానాలను మేము వ్యతిరేకిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు చేసినట్టుగా మేము అల్లరి చేయడం కానీ మరో రకంగా కానీ మేము చెయ్యం. అది మా పాలసీ కాదు. మా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు మాకు అలాంటివి నేర్పలేదు కాబట్టి వాళ్ళ చేసిన అరాచకాలు మేము చెయ్యం. ప్రజల సమస్యలు తెలుసుకోవచ్చు, ప్రజల మీద అడగవచ్చు. అది వరకు ఒక పార్టీ. అది రేపు పొద్దున్న మనం వాళ్ళు చేయబోయే దానికి నిరసనగా మేమందరం తెలుగుదేశం పార్టీ దాన్ని వాళ్ళ విధానాలు మేము ఖండిస్తున్నాం. తప్పకుండా మేము ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా మేము అడగటం అనేది తెలుసుకుంటాం. మేము ఎవరికి ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ అందరికీ న్యాయం జరిగే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సందర్భంగా పూర్తిగా ప్రశ్నిస్తాను. నీకు దమ్ము ఉంటే రేపు పొద్దున్న నేను చెప్పే విషయాలన్నింటి మీద నువ్వు సభలో మాట్లాడే దమ్ము మీ పార్టీకి ఉందని చెప్పి విరోధంగా అడుగుతున్నాను. 2019కి ఫీడ్ ధర టన్నుకు 74 నుంచి 76 వేలు ఉంటే నువ్వు వచ్చిన వెంటనే ఫీడ్ కంపెనీలను కేకేసి పిలిచి జే ట్యాక్స్ అని చెప్పేసి 85,000 రూపాయలు చేసిన పని నీది కాదా అని అడుగుతున్నాను. ₹2 యూనిట్ కరెంటు ధర తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తే నువ్వు రూపాయన్నరకి అని చెప్పి హామీ ఇచ్చి గణపరంలో రైతులందరూ పిలిచి నువ్వు హామీ ఇచ్చి నువ్వు చేసిన పని ఏంటి? ఆక్వా జోను, నాన్ ఆక్వా జోన్ అని తీసుకొచ్చి 10 ఎకరాల లోపల రైతులన్నీ, 10 ఎకరాల తర్వాత రైతులన్నీ రైతుల్లో విభజన తీసుకొచ్చి గందరగోళం చేసి రైతాంగాన్ని, ఆక్వా రైతాంగాన్ని గందరగోళంలో పాడేసి దిక్కు తోచని పరిస్థితిలో తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి కాదా అని సూటిగా ప్రశ్నించేస్తానండి. నువ్వు ఏం చేస్తాకి ఈ రైతుల్ని ఏం పలకరిస్తావని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పార్టీ కేవీ ట్రాన్స్ఫార్మర్ ఫ్రీగా ఇచ్చేవారు, మెయింటెనెన్స్ ఫ్రీగా ఇచ్చేవారు. నువ్వు వచ్చిన తర్వాత ఏ ట్రాన్స్ఫర్ అయినా సరే 5,000 రూపాయలు ఉన్న కరెంటు స్తంభాన్ని 25,000 రూపాయలు చేసావు. 25,000 రూపాయలు ఉన్న ట్రాన్స్ఫర్ని 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 రూపాయలు తీసుకుపోయావు. కరోనా టైంలో రైతులకి పండిన పంటను దాచుకుంటే కోల్డ్ స్టోరేజ్ ఇవ్వాల్సిన టైంలో ఆక్వా రైతులని మోసం చేయడం కోసం ఎక్స్పోర్టర్స్ తోటి కలిసిపోయి కేజీకి 500-600 రూపాయలు అమ్మాల్సిన రైలు కూడా 50కి 100కి కొని నీవు వాళ్ళందరి దగ్గర డబ్బు తీసుకుని మోసం చేయని మాట కాదా అని చెప్పి అడుగుతున్నాను. దీనికి సమాధానం చెప్పాలని బాధ్యత నీకు ఉందని అడుగుతున్నాను. ఏం మోసం చేశారు, ఏం మోసపోయారు రైతులు అని చెప్పి ఈరోజు వస్తున్నావు నువ్వు. అలాగే వరి రైతుల్ని ఏ రకంగా దాకా చేసావు? ఎంతో కష్టపడి పండించిన పంటని వాళ్ళు ఏ మిల్లుకి తోలాలి, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఏ విధానం లేకోకుండా ఇక్కడ బేవర్లో పండిన పంట, నేను రైతుని, వరి రైతుని, నా ధాన్యం మండపేట తీసుకెళ్ళి అక్కడ మిల్లుకి తోలమనేవారు. డబ్బు ఎవరిస్తారో చెప్పేవారు కాదు. ఇన్ని దుర్మార్గాలు చేసిన నువ్వు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా రైతులు పలకంతకు వస్తున్నావు అంటే ఏంటి మోసం? ఎందుకు వస్తున్నావు? నువ్వు ఫ్లెక్సీలు చూసుకుంటూ వస్తున్నావా? నీ క్యాడర్ ఎంతవరకు చూసుకుంటూ వస్తున్నావా? నిజంగా రైతుల నుంచి వస్తున్నావా?
నిజంగా రైతుల గురించి వచ్చి పొలం అయితే ఒక్క రైతుని చూపించండి మీరు. మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి సంబంధించిన పార్టీ నాయకులను అడుగుతున్నాను, ఎవరు రైతు, ఒక్క రైతు నీకు ఎక్కడ ఫ్లెక్సీ కట్టాడా? రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ట్రాటజీ ఎదురుకుండా ఆయన ముఖాన్ని కనపడకుండా నీ ఫ్లెక్సీలు కడతానంటే నువ్వు ఏమైనా దేశభక్తుడువా? నువ్వు రాజ్యాంగానికి ఏమైనా అభివృద్ధి చేసినోడువా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి దగా చేసి ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుళ్ళబర్చి ఈ 5 కోట్ల మంది ప్రజలను మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను సవాల్ చేస్తున్నాను, ఒక్క రైతు ఫ్లెక్సీ అయినా ఒకసారి చూపించమని సవాల్ చేస్తాను. గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఆ జగన్మోహన్ రెడ్డి మావిగా నాయకుడు. అతని ఉద్దేశం ఏంటంటే మన పశ్చిమ గోదావరి జిల్లా అందరూ కలిసి మలిసి ఒక అన్నాదమ్ముల కింద ప్రయాణం చేసి ఒక కలిసి కట్టడిగా ఉండి పశ్చిమ గోదావరి జిల్లాలో రావణాసురులాగా రావణ కాష్టంలాగా ఒక రకమైన సంచలనం సృష్టించి ఏళ్ళో ఉడలు పెట్టాలనే ఉద్దేశంతో ఆయన కేవలం రైతుల్ని పరామర్శన ఉద్దేశంతో ఇలా రావడం జరుగుతుంది భీమవరం. రేపొద్దున గత ప్రభుత్వంలో రైతులు ఎంతో 5 సంవత్సరాలు కూడా ఎంతో ఇబ్బంది పడితే రైతులతో మాట్లాడిన రోజు కూడా లేదు. ఏ ములకలాంటితో వచ్చి రైతుల దగ్గరకు వస్తే ఆ రైతులు అంటుకుంటే వాళ్ళతో ఇతనికి అంటుకున్నట్టుగా రైతులకి దూరంగా ఉండి జనం కింద ఉంటే పైనుంచి ఏదైనా కౌలు చెప్పి వెళ్ళిపోయాడు. అటువంటి నాయకుడు ఆ గొడ్డలపాటి అధ్యక్షుడు భీమవరం వచ్చి రైతుల గురించి ఏదో మాట్లాడతాం అనేది చాలా విడ్డూరంగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఎంతో సుఖ సంతోషాలతో ఉంటున్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి ప్రతి రైతుకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 20,000 ఇస్తున్నాయి. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాల్లోకి డబ్బు జమ చేయడం జరుగుతుంది. అలాగే ఆకుకూర రైతులకి రూపాయిన్నరకే కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. సంక్షేమ పథకాలు రాష్ట్రాన్ని అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ చాలా ముందుకు తీసుకెళ్తుంది. ఇదంతా ప్రజలు గమనించాలి. ఇటువంటి కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల నుంచి కూడా రైతులందరూ ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇంక ముందు కూడా ఈ ప్రభుత్వంలో రైతులంతా సుఖ సంతోషాలతో ఉండాలి. రైతులు నష్టపోయారని అంటే రైతులు పరామర్శించి వెళ్ళాలి. కాకపోతే నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున 4 రోజుల ముందు నుంచే బ్యానర్లు కట్టి హడావిడి చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే రైతాంగాన్ని సపోర్ట్ చేస్తాం కాదు, అలా వాదార్పు యాత్రకే కాదు. ఫ్లెక్సీలు కడితే కూటమి నాయకులు కూటమి కార్యకర్తల్లో ఎవరైనా గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు మా ఫ్లెక్సీలు సింపేశారు, మమ్మల్ని నిరసన చేసేవారు కాదు, మరి ఈ ఫ్లెక్సీలు ఏంటని చెప్పి ఎవరైనా బ్యానర్ సింపినా ఫ్లెక్సీ సింపినా దాన్ని హైలైట్ చేసి ఆయన సానుభూతి పొందుతానికి వస్తున్నాడు తప్ప ఇవాళ రాష్ట్రంలో నలుమూలలా కూడా జగన్మోహన్ రెడ్డి అవసరం ఏ ఆకువ రైతాంగానికి లేదు, వరి రైతాంగానికి లేదు, సామాన్య మానవులకి ఎవరికి లేదనే విషయం ముందు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే తల్లికి సేరట్లేనోడు పిన్న తల్లికి సారెట్టాడు అన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతుని, ఏ భవన నిర్మాణ కార్మికుడిని, ఏ మహిళలని ఎవరిని కూడా ఆదుకోలేని పరిస్థితులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగించాడు. ఇవాళ తల్లిని చెల్లిని గాలికి వదిలేసి బాబాయ్నే హత్య చేసి సానుభూతితో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మరి ఇంక ఎవరిని మోసం చేస్తానికి ఇవాళ ప్రజల మధ్యకి వస్తున్నారో